రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి అభిప్రాయం కల్పించేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఉంది. ఎక్కడ కూడా వారు చేసినటువంటి తప్పిదాలని ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకునేటువంటి దానికి ఏదో ఒక ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేయడం అనేటువంటిది గడిచినటువంటి 16-17 మాసాలుగా ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. నిన్న అమాయకులైనటువంటి 9 మంది ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం నిన్న పలాస కాశీబుగ్గలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూసాం. గుడికి వస్తున్నటువంటి భక్తులు కూడా సరైనటువంటి రక్షణ కల్పించలేనటువంటి వ్యవస్థలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా సిగ్గుచేటు. దాన్ని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలనేటువంటి దానికి ఈరోజు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. గడిచినటువంటి 15-20 రోజులుగా ఇది నడుస్తూ ఉంది. కానీ ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చింది ఈ ప్రభుత్వానికి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలని? అంటే నిన్నటి ఇన్సిడెంటు, మొన్న విఫలమైనటువంటి మోంతా సైక్లోన్ విషయాల్లో వీటన్నిటి నుంచి ప్రజల తాలూకా ఉద్దేశాన్ని మార్చాలన్నటువంటి ఉద్దేశంతో అక్రమంగా ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ గారికి చాలా క్లియర్గా డిమాండ్ చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి దమ్ము మీకుందా? ఈ కల్తీ మద్యం అనేటువంటి వ్యవహారం ఎక్కడికక్కడ చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున ఒక వ్యాపారాన్ని గడిచినటువంటి 15 మాసాలుగా చేస్తూ రాష్ట్రంలో ఈరోజు 75,000 పైచీలకు బెల్ట్ షాపులు నడిపేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానివల్ల ఈరోజు ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్సిడెంట్, నోకరాజు గారిని అత్యంత కిరాతకంగా జెడ్పీటీసీ అయినటువంటి ఆయన్ని చంపినటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కంట్రోల్లో లేదు, పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు, సంబంధించినటువంటి మంత్రులకు సంబంధం లేదు. వారు ఎవరు కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మిమ్మల్ని నన్ను ఎవరినొకరిని అరెస్ట్ చేయడం, దాన్ని ప్రజల తాలూకా ఉద్దేశాన్ని డైవర్ట్ చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా ఒక మోడస్ ఆపరెండిగా గడిచినటువంటి 16-17 మాసాలుగా నడిచిపోయింది. మీరు ఎన్ని చేసినా మీరు చేసినటువంటి పాపాలు ప్రజలు మర్చిపోరు, తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. మీకు రాబోయేటువంటి కాలంలో మళ్ళీ సరైనటువంటి జవాబు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ చెప్తారనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాం.